కృష్ణా జిల్లా పేడెన నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదం అనంతరం బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన వసంతరాయలు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీ తరపున క్రియాశీల సభ్యులకు అందించే 5 లక్షల బీమా చెక్కును కుటుంబానికి అందజేశారు. అలాగే కుమార్తె జాహ్నవికి తో పాటుగా మాట్లాడే సమస్య ఉన్నట్టు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా అవసరమైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి, అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తామంటే ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాం. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. నేనేమన్నానంటే, టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేస్తాం.